ఓం సాయిరామ్. ఒకరోజు ఒక యువకుడు బాబాకి ఇలా అడిగాడు, బాబా, ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకోమంటారు కదా, దానికి అర్థం వివరించండి బాబా అని అడిగాడు. బాబా ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఒక రాజ్యంలో ఒక రాజు మరియు మంత్రి చాలా సఖ్యంగా ఉండేవారు. మంత్రికి చాలా ఇష్టమైన వాక్యం, ఏది జరిగినా అంతా మన మంచికే అని అంటూ ఉండేవాడు. రాజు ఎక్కడికి వెళ్ళినా మంత్రిని తన వెంట తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఒక్కసారి రాజు మంత్రి వేటకి వెళ్ళి వస్తుండగా రాజుకి కాలికి గాయం జరిగింది. రాజు అది చూసి మంత్రిని ఇలా అడుగుతారు, ఇప్పుడు ఏమంటావు మంత్రివర్య అని. ఇది కూడా నా మంచికేనా అని రాజు అడగగా, అవును రాజావారు అని మంత్రి సమాధానం ఇస్తాడు. రాజుకి చాలా కోపం వచ్చి మంత్రిని బంధించమని చెప్తాడు. మళ్ళీ మంత్రిని అడుగుతాడు రాజు, ఈ విధంగా జరిగింది కదా, ఇప్పుడేమంటావు అని. మంత్రి నవ్వుతూ, ఏది జరిగినా అంతా మన మంచికే అని సమాధానం ఇస్తాడు. రాజు మంత్రికి పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకొని రాజు భావిస్తాడు. రాజు మరుసటి రోజు అడవికి ఒంటరిగా వేటకు వెళ్తాడు. అక్కడ నరభక్షకులు రాజుని చూసి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు రాజును వండుకొని తిందామని వంటను సిద్ధం చేస్తూ ఉంటారు. వాళ్ళు రాజుని క్షుణ్ణంగా పరిశీలించగా రాజు కాలికి గాయం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు కూడా ఏమీ అర్థం కాక తప్పించుకొని వెళ్ళిపోతాడు. రాజు మంత్రికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు, వాళ్ళ ఆచారం ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్న జీవిని మాత్రమే వారు ఆహారంగా భుజించాలి అని చెప్తాడు. మంత్రి, మీకు కాలికి గాయం అవడం వల్ల మీరు వాళ్ళ నుంచి తప్పించుకున్నారు. ఎప్పుడూ మీ వెంటే ఉండే నేను ఈ కారాగారంలో బందీగా ఉండడం వల్ల నేను కూడా బ్రతికి బయటపడ్డాను. అందుకే ప్రభు, ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉంటాను అని మంత్రి సమాధానం ఇవ్వగా రాజుకి జ్ఞానోదయం అయ్యి మంత్రిని విడిపించి మళ్ళీ ఎప్పటిలాగే వాళ్ళు ఆనందంగా ఉంటారు అని బాబా ఈ కథని వివరంగా చెప్పారు. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు నిరాశ పడకుండా ఓపికతో ఉంటూ ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకోవడం చాలా ఉత్తమం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.